వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. పుష్పరాజ్, వీరమల్లు ఇద్దరిలో వచ్చేది ఎవరు? మిస్టర్ బచ్చన్ ను టెన్షన్ పెడుతున్న డబుల్ స్మార్ట్. రజనీ, కమల్ వల్లే కాలేదు, సూర్యతో సాధ్యమేనా? పుష్ప మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న మూవీ పుష్ప 2. సుకుమారి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6న వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. గత కొంతకాలంగా డిసెంబర్లో వీరమల్లు రానుందని ప్రచారం జరుగుతోంది. అయితే పుష్పరాజ్, వీరమల్లు ఇద్దరిలో డిసెంబర్లో వచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి క్రిష్ డైరెక్టర్. అయితే ఈ మూవీ ఎంతకు కంప్లీట్ కాకపోవడం, పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో క్లారిటీ లేకపోవడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. అయితే వీరమల్లు ఫస్ట్ పార్ట్ 80% షూటింగ్ పూర్తయిందట. అందుచేత 20% షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్లో వీరమల్లు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. పుష్ప 2 మూవీ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకా 40 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. సెప్టెంబర్ 20 వరకు షూటింగ్ చేయాల్సి ఉందని తెలిసింది. ఆర్ఎఫ్సీలో భారీ వ్యయంతో వేసిన సెట్లో క్లైమాక్స్ అత్యంత అద్భుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్గా ఉండబోతున్నాయని, థియేటర్లో ఈ పతాక సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైం కావాలని సుకుమార్ చెప్పారట. అందుచేత డిసెంబర్ 6న ఈ మూవీ రిలీజ్ అని ప్రకటించారు. కానీ రావడం కష్టమే అని టాక్ కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో పుష్ప 2 రిలీజ్ అనేది కొత్తగా వినిపిస్తోన్నమాట. అందుకని వీరమల్లు సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నిస్తున్నారట. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి వీరమల్లు, పుష్పరాజ్ ఇద్దరిలో డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే పవన్ ఉన్న బిజీ వలన ఇప్పట్లో షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి అనుకున్నట్టుగా సెప్టెంబర్ నెలాఖరుకు పుష్ప 2 కంప్లీట్ అయితే డిసెంబర్లో రిలీజ్ కావచ్చు. ఏది ఏమైనా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎనర్జెటిక్ హీరో రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇక ఆగస్టు 15నే మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రిలీజ్ కానుంది. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కించారు. అయితే డబుల్ స్మార్ట్ ను చూసి మిస్టర్ బచ్చన్ టెన్షన్ పడుతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది? ఆగస్టు 15న వస్తున్న డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ మధ్య పోటీ ఉండదేమో, ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారేమో అనుకున్నారు. కానీ ఎవరూ తగ్గడం లేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఆసక్తికరంగా మారింది. డబుల్ స్మార్ట్ టీం ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది. వైజాగ్లో ట్రైలర్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ట్రైలర్ విషయానికొస్తే రామ్ ఇస్మార్ట్ శంకర్ కంటే ఇందులో చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. పార్ట్ 1లో రామ్ మెదడులో మెమరీ చిప్ని పెట్టి పూరి మ్యాజిక్ చేశారు. ఇందులో కూడా మెమరీ చిప్ ఉంది. దాంతోనే మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలనిజం సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంది. మారుముంతా చోడ్ చింత అంటూ మాస్ ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. 2018 డిసెంబర్ అనుకుంటా పూరి గారు గోవాలో కలిసా. ఆయన స్క్రిప్ట్ చేయడానికి వెళ్ళారు. సరదాగా వచ్చేయమన్నారు. పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది, వచ్చేయన్నారు. సరే అని వెళ్ళా. ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10 ఏళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి, చాలా ఏళ్ళు అయిపోయిందన్న. అప్పుడు రాశారు ఆయన ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు, బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే ఆడొక్క మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు. అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు. నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా పూరి గారితో అదే అన్నా, ఏమండి నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు ఎంతైతే కిక్ వచ్చిందో అందులో 10% ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బి వెరీ హ్యాపీ, బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ యాజ్ మచ్ as ఐ ఎంజాయ్డ్ అని. సో అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు. ఇప్పుడు ఒక్కటే అడిగా, ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ యాస్ స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన. అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నిట్లో చాలా టైం తీసుకుని చేశారు ఆయన. అండ్ చాలా కష్టపడ్డారు.
ఆయనతో పని చేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది. ఎనర్జీ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి. అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ ఎనర్జీ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను వాళ్ళు రాలేకపోయాను. యాక్చువల్లీ ఫంక్షన్లో మీతో పాటు నేను కూడా ఉండాలి. ఈ సెన్సార్ కోసమని బాంబేలో ఫైనల్ మిక్సింగ్తో బిజీగా ఉండి రాలేకపోయాను నేను. ఎక్స్ట్రీమ్లీ సారీ. డబుల్ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మీరు చూస్తారు, మీకు నచ్చుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయినాక నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుసుకుంటాను వైజాగ్ వచ్చి. గల్లీలో తిరిగినోడిని నేను తీసిన గల్లీ సినిమా సిటీ సెంటర్లో సీటీలు వేస్తే చూడాల్సిన సినిమా. మాస్ కంటెంట్ మాత్రమే కాదు, పూరి ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా మిక్స్ చేయడం విశేషం. రామ్ ఎనర్జీ, పూరి మార్క్ టేకింగ్తో సినిమా మాస్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చేట్టు ఉందనే టాక్ తీసుకొచ్చింది ఈ మూవీ ట్రైలర్. దీంతో మిస్టర్ బచ్చన్ టీంలో టెన్షన్ స్టార్ట్ అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఇంకా బయటకు రాలేదు. అందులో రవితేజను ప్రేక్షక అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారట హరీష్ శంకర్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్ అండ్ టీజర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా బయటకు రానుంది. మరి ఆగస్టు 15న జరిగే ఆసక్తికర పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. టాలీవుడ్ నుంచి 3,000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. 100 కోట్లు సాధించడమే గ్రేట్ అనుకునే స్థాయి నుంచి తెలుగు సినిమా 1000 కోట్లకు పైగా సాధించే స్థాయికి ఎదిగింది. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. రజనీ, కమల్ వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు సూర్య సినిమా 1000 కోట్లు సాధించడం ఖాయం అంటున్నారు ఆ చిత్ర నిర్మాత. రజనీ, కమల్ వల్ల సాధ్యం కాలేదు, సూర్య వల్ల సాధ్యమవుతుందా? తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ఒకప్పుడు శివకు ముందు, శివకు తర్వాత అనేవారు. ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమా తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అంతేకాకుండా పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేసింది. బాహుబలి 2 చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఇలా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలు 3 ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లను ఏ సినిమా సాధించలేకపోయింది. సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ ఉన్నారు కానీ ఎవరికీ ఈ మ్యాజిక్ సాధ్యం కాలేదు. రజనీ ఫామ్ లో లేడు. ఇటీవల జైలర్ మూవీతో ఫామ్ లోకి వచ్చారు కానీ ఆ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేయలేకపోయింది. అలాగే విజయ్ సినిమాలు సైతం మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయాయి. భారతీయుడు 2తో కమల్ 1000 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారని కోలీవుడ్ ఆశలు పెట్టుకుంది కానీ అది డిజాస్టర్ అయింది. విజయ్ నటిస్తోన్న గోట్ మూవీపై ఆశలు పెట్టుకున్నారు. అది విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం. తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈ మూవీకి క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే 1000 కోట్లు మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే హిందీ మార్కెట్ను గట్టిగా పట్టుకోవాలి. అక్కడ తెలుగు సినిమాలకున్నంత క్రేజ్ తమిళ సినిమాలకు లేదు. ఇప్పుడు సూర్య 1000 కోట్లపై కన్నేశాడు. కంగువా దసరాకు వస్తోంది. ఈ మూవీకి దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టారు. సూర్య మార్కెట్తో పోలిస్తే బడ్జెట్ చాలా ఎక్కువ. అంత కలెక్ట్ చేయాలంటే పాన్ ఇండియా రేంజ్లో ఆ సినిమా ఆడాలి. అందుకనే బాలీవుడ్ మార్కెట్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇది బాలీవుడ్కు నచ్చుతుందని, వాళ్లకు నచ్చితే 1000 కోట్లు సాధించడం అంత కష్టమేం కాదని కంగువా టీం బలంగా నమ్ముతోంది. ఇందులో బాబీ డియోల్ మినహాయిస్తే బాలీవుడ్ స్టార్లు ఎవరూ లేరు. అందువలన 1000 కోట్లు సాధించడం అనేది అత్యాశే అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రజనీ, కమల్ వల్లే కాలేదు, మరి సూర్య వలన 1000 కోట్లు సాధించడం అవుతుందో లేదో తెలియాలంటే కంగువా రిలీజ్ వరకు ఆగాల్సిందే. కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన భారీ చిత్రం తంగలాన్. ఈ మూవీని పారంజిత్ తెరకెక్కించారు. ఆగస్టు 15న తంగలాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న విక్రమ్ ఇది 100 ఏళ్ల క్రితం జరిగిన కథతో రూపొందిందని, అందరినీ షాక్ కి గురి చేసేలా ఉంటుందని చెప్పారు. విక్రమ్, పారంజిత్ మాటలతో తంగలాన్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన తంగలాన్ ప్రీ రిలీజ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. Chiyan Vikram garu to act cheyadam has been a long-standing dream, and I can just say with 100% surety, and my heart is swelling when I say this, he is the best co-actor that I have ever worked with. He carries you through the film. He is generous, not just for me, but for everybody. I have seen that. I hope I get to be like you as I continue to be an actor. Thank you for being my Tangalan. Entire team of Tangalan, who's not here with us today, Kishore sir, everybody. I don't want to say much. Please go watch the film on August 15th. I want all of you to see
this insane movie that we have made, and I hope you like it. ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ బికాస్ దట్ వాస్ అ లవ్ ఫర్ దిస్ మూవీ అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజనేట్ విత్ యూ ఆన్ సమ్ లెవెల్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. In advance I'm saying thank you Parvati for being that actress who I've always thought I wanted to work with you. అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళకు వాళ్ళే సేమ్ ఫీలింగ్ నాకు కూడా బికాజ్ ఐవ్ ఆల్వేస్ సెన్స్ మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వి అప్రోచ్ ఎ క్యారెక్టర్ ఏమో ఒక సిమిలారిటీ ఉంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాము. సపోజ్ ఇట్ హ్యాడ్ బీన్ లెట్ మీ సే సమ్ అదర్ పిక్చర్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఐ డోంట్ నో ఆర్ అ పిక్చర్ వేర్ ద రోల్స్ వేర్ కంపాటబుల్. దీంట్లో బాగా చేశారు. ఈ పిక్చర్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఫుల్ పిక్చర్లో అండ్ ఎవ్రీ సీన్ ఇస్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్. అది లవ్ సీన్ లేకపోతే ఫైట్ సీన్ లేకపోతే యూనో ఎనీ సీన్ మీరు చూస్తే దే విల్ బి అ పర్ఫార్మెన్స్ హ్యాపెనింగ్. కానీ ఇది పర్ఫార్మెన్స్ కోసం చూడొద్దు. ఈ పిక్చర్లో ఈ స్టోరీ వాట్ ఎవర్ విల్ బి సో ఇంట్రెస్టింగ్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద మూవీ విచ్ ఐ థింక్ మీరు చూస్తే మీరు కూడా నచ్చింది. మాలవిక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డిడ్. కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు. ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించిన చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. సాయి రాజేష్ ఈ మూవీని తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బేబీ ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బేబీ టీం మీడియా మీట్ ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. బేబీ ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమాలో వైష్ణవి హీరోయిన్ యాక్ట్ చేశారు. మన తెలుగు అమ్మాయి తొలి సినిమాతోనే ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నారు. ఆమె ఫీలింగ్ ఏంటి ఆమె మాటలను తెలుసుకుందాం. హాయ్ వైష్ణవి గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమాకే ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఫస్ట్ సినిమాకి అలాంటిది బేబీ సినిమా నాకు చాలా స్పెషల్, నా హార్ట్కి దగ్గరైన సినిమా అది. ఆ సినిమాకి ఇంకా 5 అవార్డులు రావడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎవరికి అంకితం ఇస్తున్నారు? ఈ అవార్డ్ నాదే కాదు, ఈ సినిమానే లైఫ్ అనుకొని ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరిది అవార్డు. సో ఎస్, వాళ్ళ డెడికేషన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకే మేము మా సినిమాతో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాము. యాక్టర్ కానివ్వండి, మా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ కానీ, డిఓపీలు కానీ అందరూ ప్రతి ఒక్కరికి బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిది ఈ అవార్డు. అసలు నా దగ్గర స్క్రిప్ట్ ఉండదండి. బేబీకి అసలు స్క్రిప్టే లేదు యాక్చువల్లీ. అంటే ఏ రోజుకి ఆ రోజు అంటే కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటారు. ఇప్పుడు తీయబోయే సినిమాలు కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను. బేసిక్ స్కెలిటన్ పంపిస్తాను. సీన్ రేపు షూటింగ్ అంటే ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు సెటప్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, బేసిక్ ట్రీట్మెంట్ చెప్తాను. డైలాగ్ వర్షన్ అనేది మాత్రం ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటుంది. సో బేబీ ఎలా వస్తుంది అనేది షూటింగ్ ముందు రోజు వరకు కూడా నాకు కూడా తెలియదు. ఈ 12 ఏళ్ళ తర్వాత మీరు అందుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? 12 ఏళ్ళ తర్వాత అందుకోవడం అనే విషయం అటు ఉంచితే ఫిలింఫేర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఫిలింఫేర్ బేబీ చిత్రానికి రావడం సంతృప్తిగా ఉంది. కారణం నా కెరీర్ కూడా ఒక చిన్న సినిమాతో మొదలైంది. చిన్న సినిమా విజయవంతమైతే ఆ విజయం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది అని బేబీ నిరూపించింది. ఒక పెద్ద చిత్రానికి వచ్చినప్పుడు ఆ చిత్రం తాలూకు ఘనత మనం కాదనలేని సత్యం. ఎందుకంటే ఒక పెద్ద చిత్రాన్ని తన భుజస్కంధాల మీద మోసేది ఎప్పుడు హీరో, ఒక స్టార్. ఆ స్టార్ వెలుగులో ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి. అదే ఇలాంటి చిన్న సినిమాకి వచ్చినప్పుడు అందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రమిద లాంటి వాళ్ళం, అందరం కలిపి వెలిగిస్తూ ఉంటాం. ఆ విధంగా బేబీ సినిమాకి రావడం సాంకేతిక నిపుణుల